Audio Jungle. కుప్పగల్ ఎస్ఎస్ ట్యాంక్ నుండి సరఫరా అవుతున్న పైప్ లైన్ గానికల్ టర్నింగ్ దగ్గర లీకేజ్ అయి నీరు వృధా అవుతుందని తెలిసి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆధుని శాసనసభ్యులు డాక్టర్ పార్థసారథి సంబంధిత అధికారులకు ఢిల్లీ నుండి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చి మరమ్మతులు చేయవలసిందిగా ఆదేశించారు. ఈ సందర్భంగా బీజేపీ అధికార ప్రతినిధి ఆదూరి విజయకృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈ రోజు కుప్పగల్ స్కీమ్ ఎంఎస్ పైప్ లైన్ లీకేజ్ సమస్యను అధికారులు పరిష్కరించారని, ఈ పనులను మండల అధ్యక్షులు వేణుగోపాల్ మరియు కుప్పగల్ బీజేపీ నాయకులు దస్తగిరి పర్యవేక్షించారని తెలిపారు. ఈ పైప్ లైన్ మరమ్మతు కుప్పగల్, కనిగల్, బల్లెకల్, జాలిమంచి, కడితోట తదితర గ్రామాల ప్రజల దాహార్తిని తీరుస్తుందని తెలిపారు. ఎమ్మెల్యే ఎక్కడ ఉన్న ఆదోని నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి ప్రజా సమస్యలు తలెత్తినా తక్షణమే డాక్టర్ పార్థ సారథి చర్యలు తీసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి రమాకాంత్, బీజేవైఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ ఆచారి, సాయి ప్రసాద్, వాల్మీకి, బీజేవైఎం నాయకులు శ్రీకాంత్, ఎన్డీఏ సోషల్ మీడియా వర్కర్ రవి, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రెస్పాండ్ అయ్యి అధికారులు కూడా ఉరుకుల పరుగుల మీద ఇలాంటి మరమ్మత్తు కార్యక్రమాలను చేస్తా ఉన్నారు. దీని ద్వారా 6 గ్రామాలకు సంబంధించినటువంటి గ్రామ ప్రజలందరూ కూడా తాగునీటి సౌకర్యం లభిస్తుంది. వాళ్లకు ఒకరోజు అంతరాయం నిన్న జరిగితే ఈ రోజు నుంచి పునఃప్రారంభం అయింది. ఇక్కడికి డాక్టర్ పార్థసారథికి సంబంధించినటువంటి పనులను స్థానికంగా ఉండేటువంటి బీజేపీ నాయకులు దస్తగిరి గారు, అదే మరిగా ఈ మండలానికి సంబంధించినటువంటి అధ్యక్షులు గోపి గారు దగ్గరుండి చూసుకోవడం జరిగింది. దీని కారణంగా ఉండేటువంటి 6 గ్రామాల ప్రజలు డాక్టర్ పార్థసారథి వాల్మీకి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కూడా మనకు తెలియజేశారు. ఇక్కడ మనకు దారిలో కూడా ఇందాక కలిసి మాట్లాడడం జరిగింది.